ఓయ్ ఫుడీస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు హంగ్రీ డైనాసిటీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ డూయింగ్ గుడ్. సో ఇదేమనుకుంటున్నారా, ఇవాళ అయితే నేను క్రీమీ రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చేశాను. సో అది చపాతీతో తినడానికి సూపర్ ఉండింది, అలాగే పాలక్ రైస్తో కూడా సూపర్ కాంబినేషన్ ఉండింది. అండ్ ఎప్పుడు రొటీన్గా పన్నీర్ కర్రీయో లేకపోతే చికెన్ కర్రీయో తినే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ ఇవ్వచ్చు మనం ఇది మష్రూమ్ కర్రీ అనేది. సో మష్రూమ్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ కూడా, వైటమిన్ డి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వండుకునే ముందు ఒక 15 minutes అలా మనం దీన్ని సన్లైట్లో పెట్టేస్తే ఇంకా ఎక్కువ విటమిన్ డి అనేది అబ్జర్వ్ చేసుకుంటుందని చాలామంది చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మనకి ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో యూట్యూబ్లో మనం ఇప్పుడు 1000 ఫ్యామిలీ అనమాట. సో ఇంకా మీ సపోర్ట్ ఇలాగే చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు రెసిపీలో మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక తర్వాత కొంచెం అందులో జీరా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన డ్రై మసాలాస్ వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. అండ్ నేనైతే చిల్లీ వేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ ఆకు కానీ అండ్ దాల్చీని, ఏ డ్రై మసాలాస్ మీరు వేసుకోవాలనుకుంటే అవి మీరు వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే ఆప్షన్, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకుంటే. సో దాంతోపాటు మంచిగా ఫుల్లీ చాప్ చేసిన ఆనియన్స్ అనేవి వేసుకున్నాను. కొంచెం మీకు గ్రేవీ ఎలాంటి థిక్నెస్ కావాలని దాన్ని బట్టి మీరు ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేయచ్చు. అండ్ ఇది ట్రాన్స్లూసెంట్ అవుతుంది కదా, అలా ఆనియన్స్ అన్నీ మంచిగా కలర్ గార్జియస్ పింక్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా మష్రూమ్స్ని పీల్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవచ్చు. మీకు మష్రూమ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అనుకుంటే మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇందులో మళ్ళీ కర్రీ లీవ్స్ వేసాను, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతాయి అని చెప్పేసి కొంచెం ఫ్లేవర్ కోసం తర్వాత వేసాను. ఆనియన్స్ని ఎంత బాగా క్యారమలైజ్ చేస్తే మనకి మష్రూమ్ కర్రీ అనేది అంత మంచి క్రీమీగా అనిపిస్తుంది. సో వాట్ ఎల్స్, అందరూ ఏం చేస్తున్నారు? హౌ ఆర్ యూ డూయింగ్? న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అందరికీ? మన న్యూ ఇయర్కి ఎలాగైనా 1K సబ్స్క్రైబర్స్ అయిపోవాలనుకున్నాను, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ ఇందులో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను, అరౌండ్ 1 teaspoon. దీన్ని కూడా మనం నీట్గా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది మంచిగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం మన టమాటో, ఒక 5-6 కాజూస్ హాట్ వాటర్లో సోక్ చేశాను, అవి కలిపి వేసేసాను. ఇదే మనకి ఆ క్రీమీనెస్ ఇస్తారు. మీరు ఎన్ని కాజూస్ కాల్సి అన్నీ వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ పాడైపోతుంది. సో మీకు కావాలన్నీ కాజు అండ్ అప్పుడప్పుడు బాదాం కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే, కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇది మంచిగా మన ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మంచిగా దీనికి పచ్చిన ఫ్లేవర్ అంతా పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు కావాల్సితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, 2-3 tablespoons, ఎందుకంటే కిందన అడుగు అంటికిపోకుండా ఉండడానికి కోసమని. తర్వాత ఇది బాగా ఫ్రై అయ్యాక మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇందులో అప్పుడు మీ డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లైక్ సాల్ట్, పెప్పర్, మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే అది వేసుకోండి పౌడర్, అది మంచి కలర్ కూడా వస్తుంది. అండ్ జీరా అండ్ ధనియా పౌడర్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను ఆ టమాటాలోని యొక్క కటాస్ పోవడానికి, అది పులుపుదనాన్ని తగ్గించడం కోసం బ్యాలెన్స్ చేయడానికి ఫ్లేవర్స్ అన్నీ కొంచెం షుగర్ వేసాను నేను. చూసారా మంచిగా ఆయిల్ అనేది పైకి తెలిపింది.
ఈ టైంలో మనం కట్ చేసిన మష్రూమ్స్ వేసేసుకోవచ్చు. దీంట్లో మష్రూమ్స్ కుక్ అయ్యడానికి మనకి ఇండికేషన్ ఏంటంటే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో నేనైతే కొంచెం ఎక్స్ట్రా వేసాను, ఎందుకంటే ఇది గ్రేవీలా కావాలని చెప్పేసి. మీకు వద్దు, మీరు కొంచెం డ్రై రోస్ట్లా తిందా అనుకుంటే మీరు వాటర్ వేయకండి, ఎందుకంటే మష్రూమ్ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది. సో దీన్ని అయితే మంచిగా నేను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను ఒక 10-15 మినిట్స్. వాటర్ అనేది మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మీరు యాడ్ చేసుకుంటూ తగ్గించుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నాకు ఎక్కువ గ్రేవీ కావాలని చెప్పి నేను వేసుకున్నాను. దానికి తగ్గట్టే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే మీరు ఇందులో క్రీమ్ కానీ కర్డ్ కానీ వేసుకోవచ్చు, ఇంకొంచెం క్రీమీ టెక్స్చర్ కావాలనుకుంటే. నాకు అవన్నీ అక్కర్లేదు అనిపించి నేను నార్మల్గానే చేసుకున్నాను. సో ఇలాగ వాటర్ అనేది చూసారా, మష్రూమ్స్ నుంచి కూడా వచ్చడం వల్ల ఇంకొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది. సో దీన్ని మంచిగా నేను సిమ్మర్లో పెట్టి మంచిగా కుక్ చేశాను ఇంకొంచెం సేపు. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం రబ్ చేసి వేసేసేయచ్చు. అండ్ లాస్ట్లో అయితే కొరియాండర్ చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర కొరియాండర్ ఆ టైంకి లేదు కాబట్టి నేను కర్రీ లీవ్సే వేసాను, మళ్ళీ కొంచెం గ్రీనిష్ కనిపించాలని చెప్పేసి. అండ్ వాటర్ అంతా పోయేంత వరకు మీరు మంచిగా దీన్ని సిమ్మర్ చేసేసుకోవచ్చు. అంతే, మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి మష్రూమ్ అంటే ఇష్టం అండి? కార్తీక మాసంలో మనకి నాన్ వెజ్కి మంచి ఆల్టర్నేట్ ఆప్షన్ కింద మష్రూమ్స్ తినచ్చు. ఎన్నిసార్లు పన్నీర్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట. సో ఇది ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళని నేర్చుకొని వాళ్ళ ఇన్లాస్కి పెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. ఎంతమంది మీ ఫ్రెండ్స్తో, లైక్ మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్తో ప్రాంక్ చేశారు మష్రూమ్ తినిపించి వాళ్ళకి నాన్ వెజ్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ ఇలాగే షేర్ చేయండి. అండ్ త్వరలోనే మనం ఇంకొన్ని అలా మన యూట్యూబ్ ఛానల్ని పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి వీడియోస్ చేయడానికి. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బిలో, ఐల్ ట్రై టు మేక్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హ్యాపీ ఈటింగ్స్. అండ్ దెన్ ప్లీజ్ డూ నాట్ forget to subscribe to the channel Hungry Dynasty, and Instagram లో కూడా వెళ్ళి ఫాలో చేయండి, బయోలో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.